టైటిల్ రిజిస్ట్రేషన్ చేసేసి ఆయన మంచి మెజార్టీతో నెగ్గారండి. అని మీకు అప్పుడు మధ్యలోనే అర్థం అయిపోయిందండి పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తారు? 100%. నిజమైతే నా ఫ్రెండ్స్ అంతా నేను చాలా మంది కార్యకర్తలు వేరే పార్టీ వాళ్ళు కూడా తీసుకొచ్చాను సార్. వేరే పార్టీ వాళ్ళని? ఇది వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీ అండి. తీసుకొచ్చి కరుడు కట్టిన గ్యాంగ్ అండి. కండువాలు వేయించాను నాగబాబు గారితో. పార్టీ జాయిన్ చేసేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడ జంప్ అయిపోతారు అని చెప్పేసి అన్నీ మా గ్రూప్లు ఉంటాయండి అక్కడ. ఈ ఫోటోలు లోకల్ గ్రూపులకి అంటే వైసీపీ గ్రూపులో కూడా పంపించేశాను మనం. నాకు వంగయ్య గారు కూడా చుట్టం అండి. ఓకే. మా అమ్మకి దగ్గర చుట్టం అండి. ఓకే. ఆవిడ కొంచెం ఫీల్ అయింది నేను ఇటు తిరగడం. తప్పదమ్మా, మా కళాకారుడు, మా సినిమా, మా మనుషులు నేను నెగ్గించుకుంటాం. అదే మీకు మెగాస్టార్ గారి ఆదరణ ఒకటి మనసులో గట్టిగా ఎంచేదంటే సార్, నేను ఎవరో తెలియదు సార్ ఆయనకి, చిరంజీవి గారికి. ప్రేయస్ రవి సినిమా చూసిన తర్వాత ఆయన అలా కూర్చోబడిపోయారు 2 నిమిషాలు. శివాజీ రాజా గారు, రాజారేంద్ర గారు ఉంటే ఎవరు ఈ సినిమా డైరెక్టర్ అన్నాడు. ఎవరు? తమిళ అబ్బాయా అని అన్నాడు. ఆయన కథ ఆ స్టైల్ చూసి, ఆ స్టైల్ చూస్తే నేను అదే రోజు తిరుపతిలో వచ్చి గుండెతో వచ్చాను సార్. కాదండి మహేష్ అంటే తెలుగు అబ్బాయే, నాయుడు గారి కాంపోనెంట్. అలాగా చూశాడు. నన్ను చూడగానే నేను అలా దగ్గర లాక్కుని సార్ ఆయన హత్తుకున్నారు సార్. నేను చదువుకున్న రోజుల్లో చిరంజీవి గారి పిచ్చి ఫ్యాన్ అండి. ఆయన చూడడం, తర్వాత మా రామానాయుడు గారి స్టూడియోలో షూటింగ్కి రిక్షా కూడా షూటింగ్ జరుగుతుండే జరిగింది కదా. చూడాలంటే భయం ఏంటి అంటే ఆ టైం నాయుడు గారు వస్తే తిడతారేమో. నాయుడు గారు వేరే షూటింగ్ వెళ్ళినవారు అండి. అదే స్కూల్ మన ఆఫీస్కి వేరే షూటింగ్ ఎందుకు వెళ్తారే మీరు? వెళ్ళకూడదు, అలాగే తప్పదు అనేవారు. సరే ఆయన కోసం ఆయన కార్లు వెళ్తుంటే నిలబడి చూసుకోవడం అలా కార్లు షూటింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్తున్నప్పుడు అలాగే అటువంటి వ్యక్తి కౌగులించుకుని అలాగే నన్ను ఎలా భుజం మీద తట్టి, నాకు ఇప్పుడు శ్రీకాంత్ని చూడాలంది. ఎక్కడున్నారు శ్రీకాంత్ అంటే, శ్రీకాంత్ గారు అక్కడ నానక్రమగూడలో క్షామంగా లాభం గారు సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఫస్ట్ రాజమోహన్ రెడ్డి గారు ఫస్ట్ పిక్చర్. అవునండి. ఆ షూటింగ్ లో ఉంటే ఆ కార్లో ఆయన డ్రైవ్ చేస్తారు సార్. చిరంజీవి గారు పక్కన కూర్చున్నాను సార్. అది మర్చిపోలేను సార్ జీవితంలో. మీరు ఇంకా కార్ దిగి ఉండరు, అక్కడే ఉన్నారు మీరు. ఎక్కడండి? అక్కడ ఉన్నా సార్. నేను అక్కడే ఉన్నా అంటే మెంటల్ గా నేను జీవితంలో ఒకటి అనుకుని వచ్చాను సార్. ఫస్ట్ నా ఏమేంటంటే సురేష్ ప్రొడక్షన్స్ లో డైరెక్టర్ అవ్వాలి, కన్ఫర్మ్ అది అనుకుని వచ్చాను సార్. అది అయిపోయింది సార్. అక్కడితో నాకు చాలా ఫుల్ హ్యాపీ, సంతృప్తి అయిపోయింది లైఫ్ లో. తర్వాత చిరంజీవి గారు నేను అసిస్టెంట్ గా చేస్తున్నప్పుడు చూడాలి, కలవాలి, ఆయనతో ఒక ఫోటోను దిగాలి అన్నట్టు ఉండేదండి. ఆ ఊరు నుంచి ఫ్యాన్స్ కదా. అదండి. అంటే ఆయన కౌగులించుకుని ఆయన డ్రైవ్ చేస్తుంటే ఆయన పక్కన నేను కూర్చుని వెనక సీట్లో రాజా రవీంద్ర గారు, శివాజీరాజు గారు కూర్చుని అంతా కలిసి నానక్రమం కూడా వెళ్ళి శ్రీకాంత్ గారితో మాట్లాడి ఆయన శ్రీకాంత్ని కూడా అంత ఆప్యాయంగా దగ్గర తీసుకుని ఆ తర్వాత ప్యాకప్ అయ్యే వరకు ఉండి నైట్ 12 గంటలు 1 గంట ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆ లొకేషన్ నుంచి శ్రీకాంత్ గారు ఆ సినిమాలో చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ తర్వాత ప్రకాష్ రాజు గారు అండి, అందరం కలిసి అందరిని ఇంటికి తీసుకెళ్ళారు చిరంజీవి గారు. అర్ధరాత్రి 1 గంటకి తీసుకెళ్ళి అందరికి చిన్న ట్రీట్ లాంటిది ఇచ్చి. నాకు తెలుసు మీరు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం అవన్నీ నాకు గుర్తున్నాయి. నాకు దరిదాపు మార్నింగ్ 4 వరకు ఆయనతో గడిపాను సార్. మహేష్ మంచి కథ రెడీ ఇచ్చి మహేష్ సినిమా చేద్దాం ఆ టైంలో చెప్పారు నేను. అదే మీరు ఆ రోజు ఆ తర్వాత ఆయన నన్ను పిలిపించుకున్నారండి. అన్నయ్య షూటింగ్ జరుగుతుంటే రమ్మన్నవారు సెట్కి. మాట వచ్చింది కదా సార్. ఆయన చూస్తుంటే అలా చూస్తుండే కూడా అలా. తర్వాత ఆ సంవత్సరం December 31st నైట్ అండి నాకు శ్రీకాంత్ గారికి మొబైల్ నుంచి ఫోన్ వచ్చింది. నైట్ 12 గంటలకి December 31st నైట్ అండి. ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ మహేష్ అని 1 నిమిషం నుంచి ఇచ్చారండి చిరంజీవి గారు. హ్యాపీ న్యూ ఇయర్ మహేష్ అని శ్రీకాంత్ గారు చెప్పిన వెంటనే చిరంజీవి గారు చెప్పారండి. వాళ్ళంతా బెంగళూరులో ఉన్నారు అండి. నన్ను కూడా శ్రీకాంత్ గారు రమ్మన్నారు ఆ రోజు. లేదంటే నేను January 1st నాయుడు గారిని కలుస్తాను, నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటా. డైరెక్టర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చి January 1st కాబట్టి నేను ఎక్కడికి రాలేను అంటే సరే ఓకే అని చెప్పి ఆయన నైట్ ఇలా మాట్లాడించారండి ఫోన్లో. ఆ మాటలో అవన్నీ కూడా అలాగ ఉంటాయండి నాకు మైండ్లో. అదే ఆయన మిమ్మల్ని కారు ఎక్కించుకున్నారు కదా, ఆ కారు ఇప్పటి వరకు దిగలేదు దిగలేదు సార్. ఎప్పటికీ దిగను సార్. దానిలోనే తిరుగుంటారు.
దిగను సార్. అంటే అంతేండి. ఒకసారి ఒక అభిమానం అన్నది పుట్టిందనుకోండి, అది పావదండదు. బేసిక్ గా ఊళ్ళ నుంచి ఆయన ఫ్యాన్స్ గా, అంటే నన్ను చాలా మంది కామెంట్స్ పెట్టారు గతంలో కూడా, ఏదో శ్రీ విష్ణు ఇంటర్వ్యూ టైంలో చిరంజీవి గారి ప్రస్తావన వచ్చిందని చెప్పి. బట్ 90% ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఎక్కువ మంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు. ఆల్ సెక్షన్స్, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, మాస్ కావచ్చు, క్లాస్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎవరైనా కూడా. సో మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన ఆప్యాయత, ఆయన ఆదరణ, ఆయన ఆ ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది చిరంజీవి గారి దగ్గర. మొన్న బలగం హిట్ కొట్టిన తర్వాత కూడా వాళ్ళందరినీ పిలిచి ఇంటికి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి, ఏ టీము బాగా ఉన్నా వాళ్ళని మెచ్చుకోవడం. ఆయన నిజమైన కళాకారుడు. నిజమైన కళాకారులకి ఇమోషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. అవును సార్. సో మీరు ఇంకెలా మరి ఇప్పుడు బలగం సినిమా గురించి చెప్పారు కదా సార్, అలాగే చెప్పింది ఫస్ట్ సినిమా నా సినిమా గురించి, నా ప్రేయస్ రావు దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. ప్రేయస్ రావు సినిమా చూసైనా ఇంత సినిమా మంచి సినిమానే ప్రజలు ఇంకా బాగా వెళ్ళిపోవాలి, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను చెప్పి ఆయన అన్నారు. నేను కూడా పార్ట్ అవ్వాలి అందులో అన్నది ఆయనకున్న గొప్ప ఇన్స్టింక్ట్. గొప్ప ఇన్స్టింక్ట్. ఎందుకు మీరు మన రాఘవేంద్ర ఉన్నాడు కదా, డైరెక్టర్, డాన్స్ మాస్టర్ లారెన్స్ రాఘవ అప్పుడు సింగిల్ లెగ్ మీద ఏదో ఒక పెర్ఫార్మెన్స్ సినిమాలోనో ఏదో చేశాడు. చేసినప్పుడు బీయింగ్ హిమ్సెల్ఫ్ ఎ బిగ్ హీరో, బీయింగ్ హిమ్సెల్ఫ్ ఎన్ ఐకన్ ఆఫ్ డాన్సింగ్, ఆయన టీవీలో అది ఎంత కష్టమో, అది ఎంత గొప్పగా లారెన్స్ చేసాడు అన్నది చిరంజీవి గారు టీవీ ముఖంగా చెప్పారు. హి విల్ నాట్ స్పేర్ హిజ్ వర్డ్స్. ఆ విషయంలో ఆయన కొట్టిన మనిషే ఇండస్ట్రీలో లేరు, రారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.